అనేది సక్రమంగా జరగాలి. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు లేదా ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించి కానీ లేకపోతే ఇంకా కొన్ని విషయాలు నేను ఏమంటున్నా అంటే నీకు సుదర్శనం నీకు నువ్వు తీర్మానం మల్లన్న పక్కకి ఇవ్వడప్పుడు నువ్వు ఏమంటారు మన వాళ్ళు పక్కపోటి అందినిగా అనిపిస్తావు. నేను ఒకటి చెప్తున్నా సుదర్శన్ బ్రదర్ సుదర్శన్ ఎక్స్పీరియన్స్ మంచి లిటరేచరు మంచి గానము గీనము అని తీర్మానం వలన బాగానే పోగొడుతుంటాడు. నేను ఏమంటున్నా అంటే మీరు తెలియదా మీకు కులగణన అనేది జనగణన అనేది రాష్ట్రాలు చేసే హక్కు లేదని మీరు కళ్ళు దిగబలిచి మాట్లాడతారా లేకుంటే అన్ని మీకే తెలిసినాయని అనుకుంటారా మీరు? అయినా ఏం చేయాలని అర్థం కాక జనాభాను చేస్తామని చెప్తే దాన్ని ఉచ్చబోసి అంటివేయటాలు అంటారు. ఇది తెగబల్పు కాదా? ఉచ్చబోసి యాంటీబయాటిక్ అని చెప్తారు. అంటే ఇంత ఒక పార్టీలో ఉన్నోడు ఏమన్నా మనిషి అంటారు దాన్ని? మనిషి అన్నోడు ఈ భూమి మీద ఉన్నోడు ఎవడన్నా పార్టీలో ఇంత బల్పుతో కూడుకున్నట్టు మాటలు మాట్లాడేవాడు చూపి విమర్శించాయా? నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో అవకాశం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇంటర్వ్యూలు ఇస్తూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేది మన జింకానా గ్రౌండ్ లాంటిది, అందులో వాడు క్రికెట్ ఆడుతుంటాడు, వాడు వాలీబాల్ ఆడతాడు, వాడు ఫుట్బాల్ ఆడతాడు. అట్లా ఆ స్టేడియంలో యాక్చువల్గా ఒక పెద్ద స్టేడియంలో ఒక క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. కానీ అదే గ్రౌండ్లో జింకానా గ్రౌండ్లో కనీసం ఒక 100 టీంలు ఆడుతుంటాయి. సండే రోజు వయసు వస్తే 100 టీంలు అంటే ఒక 2-3 కలిస్తే ఈయన పెడతారు, ఈయన ఆడతారు, చక్కగా కొడతారు. దీని పక్కనే ఇంకోటి ఆడతాను, పక్కన ఇంకోటి ఆడతాడు. ఎవరి ఆట అంది, ఎవరి కథ అంది అని అట్లా ఎవరి ఆట వాళ్ళది ఎవరి కథ వాళ్ళది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన అదే తీర్మానం మల్లన్న కూడా అట్లే అనుకున్నారు. వాళ్ళు అట్లా అనుకునే వదిలిపెట్టారు. కానీ ఏం చేసిండు తీర్మానం మల్లన్న? ఇక నువ్వు ఆట ఆడుకోడు, దొరికింది ఛాన్స్ అన్నాడు, సుక్కలు చూపించండి. ఇక దొరికింది ఛాన్స్ అని సుక్కలు చూపించండి అంటున్నా. ఇది పెద్ద ప్రమాదంగా మారింది. ఇక తీర్మానం మళ్ళీ దొరికింది ఛాన్స్ అని ఏం చేసిన అంటే వాడెంత వీడెంత రేవంత్ రెడ్డి పొడుగుందా, రేవంత్ రెడ్డి పొట్టిగుండా, ఇట్లనా రాహుల్ గాంధీని ఒక తీవ్రమైన నేనైతే పరిశాన్ అయిపోయినా. ఉంది వీడియో మీ దాంట్లో. అంత తెగబల్పు కళ్ళు నెతికెక్కిన మాటలు మాట్లాడద్దు. నువ్వు బీసీ అయినంత మాత్రాన బీసీలు ఎంత నీ జాగిరి అయినట్టు, బీసీలకు ఇంతకు మొదలు మీరు ఏదో ఒలకపోసినట్టు, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏదో మోసం చేసినట్టు ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు మిత్రమా. సంచలనాత్మకమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళు చరిత్రలో నిలిచి ఉంటారు. అవకాశం ఉంది, రావాలనే కోరుకుందాం. కాకపోతే ఏంటంటే ఇది అధికారుల తప్పిదమా లేకపోతే కావాలని కొంతమంది దాని ఏమంటారు ఈ కులగణనకు సంబంధించినటువంటి వివరాలను తప్పుడు దో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి చర్చ జరిగినప్పుడు అంటే ఇప్పుడు ఇదేది సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ చేసినప్పుడు అసలే ఆయన బయట పెట్టలేదు. ఆ తర్వాత విషయం అది వదిలేస్తే ఆయన గురించి వదిలేద్దాం. ఆయన గురించి 14 చేసిన తర్వాత నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయిన తీర్మానం మల్లన్న విధ్వంసమే. అంటే యాక్చువల్గా ఒక పార్టీలో చేరినోడు ఎట్లుంటది అంటే ఓ పార్టీలో చేరినోడు నాశనం సినిమాలలో వస్తా చూడు, లోపల ఒకటి విషయం పెట్టుకొని ఇక్కడ వచ్చి మొత్తం ఖరాబ్ చేయడానికి వస్తారు చూడు, అట్లా విధ్వంసకారుడు ఏమంటాడు కేసీఆరే బెటరు, కేసీఆర్ లెక్కలే బెటరు. అవునా? కేసీఆర్ లెక్క చేసినాక సిగ్గులేని సన్నాసి ఎందుకు లెక్క చేయమంటున్నావు నువ్వు? మరి కేసీఆర్ లెక్కలు బెటర్గా ఉన్నప్పుడు ఆ లెక్క ప్రకారంగా నువ్వు అడగకుండా ఆయన కేసీఆర్ ఇంటి పైసలు పెట్టి చేయలే, జనగణన చేసిండు, కులగణన చేస్తే కేసీఆర్ ఇంట్లో పైసలు కాదు ప్రభుత్వం ప్రజల పైసలు పెట్టి లెక్క చేసింది కదా. మళ్ళీ ఇలా ప్రజాధనం వృధా అయిపోయింది కదా. ప్రజాధనం వృధా చేసుకుంటా మీ ఇష్టం వచ్చిన గొంతమ్మ కోరికలు కోరుకుంటా ఏంది మీరు చేస్తున్నది? ఇదేం పద్ధతి సిస్టమ్? మీరు తొందరపాటుతో నిర్ణయాలతోటి ఏది పడితే అది మాట్లాడు పొద్దుగా లేచి. ఇలా పార్టీలలో నేను పనిచేస్తాను. నేను ఏమంటున్నా అంటే ఇది మీరు బయటకు పోయి మాట్లాడి పార్టీ పెట్టుకొని మాట్లాడితే కూడా మేము ఇదే మాట్లాడతాం. ఎందుకంటే యాక్చువల్గా చెప్పిన తీర్మానం మల్లన్న నీవు గనక నీకు ఏదో పెద్ద ఎత్తున నీకు ఆశ ఉన్నట్టుంది, ఎవరో వచ్చి చెవులో చెప్పిండా, దేవుడు చెప్పిండా, భగవంతుడు చెప్పిరా, లేకుంటే బీసీలు వచ్చి ఈయన చెవులో చెప్పిర్రా తీర్మానం మల్లన్న నువ్వు కాంగ్రెస్ తిట్టమని, లేదంటే కాంగ్రెస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి పార్టీ పెడితే గెలిపిస్తామని అందరూ దేశంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చెప్పిర్రా?
మరి ఎప్పుడు చెప్పారో మాకు తెలియదు. ఎందుకు చూసుకొని అంత ఇసుకపడుతున్నావో అంత అవసరం లేదు. పార్టీని వాడుకో, పార్టీకి ఉపయోగపడు. కానీ పార్టీ మీద మన్ను పోసి పార్టీని అజ్జేసి నోరు జారిన మాట మళ్ళీ తిరిగి వాపసు తెచ్చుకోలేము, జాగ్రత్తగా పనిచేయమని మేము ఎన్నోసార్లు సజెషన్ చేసి నేను అవకాశం దొరికిన ఇలా సజెషన్ కాదు, తీర్మానం నాకు సజెషన్ కాదు. నేను 1 year కాలంలో తీర్మానం జైల్లో పెడితే నైట్ 2 గంటలకు బట్టి విక్రమార్క గారికి ఫోన్ చేస్తే ఫోన్ చేసి సార్ తీర్మానం అరెస్ట్ చేసిర్రు తెలంగాణ ఈ బీఆర్ఎస్ డేంజర్ గా అంటే ఈ అమ్మ సంపతరాయే తోలుకపోయి కొట్టేవన్నా చేసే పేద ఎత్తునపోయి ఒక ప్రశ్నించేతోడు ఉన్నాడు అని చెప్పి మేము అనేక వీడియోలు చేసినాం. నైట్ 2 గంటలప్పుడు లైవ్ వేసినాం నేను తీర్మానం కోసం, ఒక వ్యక్తి కోసం. కానీ తీర్మానం మల్లన్న తీట మాటలు, అడ్డగోలిగా లెక్క చేయకుండా కులాల మీద విమర్శలు, ఏది పడితే ఇవన్నీ నెరసి ఇలా భవిష్యత్తు అంటే అవతలని కూడా నమ్మకుండా కార్యక్రమం చేస్తాడు. ఇదే తీర్మానం మల్లన్న చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా మనకే చుట్టుకుంటాయి. ఎవరినైనా గౌరవించడం, కంట్రోల్ తప్పకుండా ఉంటేనే చాలా మంచిది, లేకపోతే ఖచ్చితంగా మనకే ఎఫెక్ట్ అవుతుంది. మాట్లాడుకోవచ్చు. బీసీలు ఉన్నారు, ఇంకో 10% మంది అక్కడ మైనార్టీలకు సంబంధించినటువంటి బీసీలు ఉన్నారు, మొత్తం 61% మంది అని చెప్పేసి అట్లా ఆ చెప్పేసి అదేది కుటుంబ సర్వేకి సంబంధించినటువంటి రిపోర్ట్ లో ఉన్నది. సరే అది పక్కకి పెట్టేద్దాం, దాని గురించి మరి అన్ని సరే అంటే మరి ఏం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి పార్టీ, తర్వాత అపోజిషన్ పార్టీ కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, పక్కకి పెట్టేద్దాం. కానీ తీర్మానం ఏమన్నాడు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో 2020 వరకు ఆధార్ కార్డులు. ఇది నేను ఎందుకు వినిపిస్తున్నా అంటే నిన్న తీర్మానం మల్లన్న సస్పెండ్ అయిన తర్వాత వీళ్ళు ఏం రాలే మీడియా ముందుకి. ఇలా తీర్మానం మల్లన్న మార్నింగ్ వచ్చి ఎగురుతాడు అనుకున్నాం కానీ భయపట్టుకున్న తీర్మానం మల్లన్న, భయపట్టుకున్న తీర్మానం మల్లన్న తోక ముడుచుకున్నట్టుంది. అయితే ఈ తీర్మానం మల్లన్న ఏం మాట్లాడతారో దాన్ని బట్టి మనము రిప్లై ఇస్తామని మనం అనుకున్నాం. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే తీర్మానం మల్లన్న రాకపోయినా తీర్మానం మల్లన్న ఆత్మ పరమాత్మలో మనం పెట్టచ్చు అంటే పరమాత్మ వీళ్ళు కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి నేను రిప్లై చెప్తా ఉన్నా. ప్రజలతోనే ఒక డిస్కషన్ చేస్తున్నాం మనం. మనం ఇక్కడ వెబ్సైట్ లో కొడితే 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. 3,95,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు 2 ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డు నెంబర్ అనేటువంటిది ఒక్కటే ఉంటుంది. 2020 అప్డేట్ చేసుకో, ఏమన్నా చేసుకో, మన్ను మార్చాడు, మన పేర్లు మార్చుకో, లేకపోతే ఇంకేమైనా అడ్రస్ మార్చుకో, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకో, ఏదైనా మార్చుకున్నా గానీ ఆధార్ కార్డు నెంబర్ మాత్రం అదే ఉంటది లెక్క. అయితే 3,95,00,000 ఆధార్ కార్డులు 2020 వరకు అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి 2020 వరకు ఇది 3,95,00,000 ఆధార్ కార్డులు ఉంటే మరి ఇప్పుడు జనాభా ప్రభుత్వం చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటి వరకు 3,54,00,000 మందికి సంబంధించినటువంటి వివరాలు వచ్చినాయి మాకు. ఇంకా 16 లక్షల మంది వివరాలు ఇంకా రాలేదు, కులగణనలో వాళ్ళు పాల్గొనలేదని చెప్పింది. అంటే ఈ 3,54,00,000 ప్లస్ ఆ 16 కోట్లు వేసుకుంటే 3,70,00,000 మంది అవుతున్నారు. మరి అది 2020లోనే 3,95,00,000 ఉన్నటువంటి జనాభా మరి 2025లో 3,70,00,000 ఎట్లయితది? 16 లక్షలు కులగణనలో కూడా కలుపుకున్నటువంటి అదే మీ తెలివితేటలు ఇవే, మరి ఇట్లనే దొరికిపోతారు మీరు. నేను ఏమంటున్నానంటే జనం మరణ రేట్లో పుట్టంగానే ఆధార్ కార్డు నెంబర్ వస్తుందా? పుట్టంగానే నెంబర్ ఇస్తారు ఆధార్ కార్డు. మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? విదేశాల్లో పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా విదేశాల్లో జూన్, జూలై, ఏప్రిల్ మాసం లోపల ఫ్లైట్లు పడతలేవు. ఒకసారి ఎయిర్పోర్ట్ పోయి చూడు, కొన్ని లక్షల మంది మైగ్రేషన్ జరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఈ ఆధార్ కార్డు తీసుకుంటారు, విదేశాల్లో ఉంటారు. అనేక దేశాల్లో, కొన్ని వందల దేశాల్లో భారతీయులు ఉన్నారు. చనిపోయిన రేట్లు ఏంది? పిల్లలు పుట్టిరు, ఇప్పుడు స్కూల్కి పోయే ఏజ్ ఎప్పుడు ఆధార్ కార్డు ఎప్పుడు వస్తుందంటే ఆధార్ కార్డు నమోదు పుట్టంగానే నమోదు చేయరు. ఇవన్నీ క్యాలిక్యులేషన్లో నేనేమంటానంటే ఎగ్జాక్ట్లీ ఆనాడు ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈనాడు ఎందుకు కాలేదంటే నేనేం చెప్తున్నానంటే జనగణన విషయంలో మీరు ఒకసారి చూడండి. జనాభా తగ్గుతుందా పెరుగుతుందంటే 100% తగ్గుతున్నది. 100% తగ్గుతుందంటే ఎట్లా తగ్గుతుంది అని మీరు అనొచ్చు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము మా ఇల్లే చెప్తున్నాను. నేను పెద్ద ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఇంట్లో మేము ఎంతమంది అంటే 6 మందిని. 6 మందికి పెళ్ళిళ్ళైనాయి, నేనే పెద్ద, అందరికి పెళ్ళిళ్ళైనాయి. 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు, అందరికి పెళ్ళిళ్ళైనాయి. మేము 6 మందిని పెళ్లి చేసుకుంటే ఎంతమంది? 12 మంది అవుతాం. 12 మందికి ఎంతమంది పిల్లలు ఉండాలి? ఇద్దరిద్దరు చొప్పున ఉంటే 24 మంది ఉండాలి. మొత్తం ఎంతమంది పిల్లలు అంటే మా ఇంట్లో 6 మందే ఉన్నారు. 12 మందికి 6 మంది పిల్లలు అంటే
6 కాకుంటే 8 కావచ్చు. ఎందుకు ఇది జరుగుతూ ఉన్నది? ఒక ఆయనకు 3 పిల్లలు, ఒక ఆయనకు 2 పిల్లలు, ఇద్దరికి ఒకరొకరే, వీళ్ళందరికీ ఒకరొకరే. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది అంటే ఇద్దరి తల్లిదండ్రులకు ఒకరొకరు పిల్లలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. 12 మందికి 12 మంది ఉంటున్నారు తప్ప 24 అయితే అంటే జనాభాలో మేము ఇంటున్నాం. మళ్ళీ ముసలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది చనిపోతుందో, ఇప్పుడు మా తాత చనిపోయిండు, మా అమ్మమ్మ చనిపోయింది అంటే ఇట్లా జనాభా తగ్గుతూ ఉంది. అందులో మ్యాక్సిమం యాక్సిడెంట్లు కానీ మరణాలు కానీ అడ్డగోలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ మరణాల రేటు కూడా పెరిగిపోతూ ఉన్నది, పెద్ద ఎత్తున అవుతా ఉన్నది. జనాభా ఇంకా మీకు అసలు విషయం తెలియదు. 28 to 29% పిల్లలు అవుతలేరు. మెయిన్ పిల్లలు పుట్టట్లేదు. ఆ రేడియేషన్ ప్రాబ్లమా ఇంకేందా మొత్తం ఈ సంతాన సాఫల్య కేంద్రాలకు బాగా గిరాకీలు పెరిగినాయి. అట్లని నేను మొత్తమే తగ్గుతుందని నేనేం చెప్పట్లేదు. ఆనాడు ఆధార్ కార్డు చచ్చిపోయిన వాళ్ళు ఆధార్ కార్డులు లెక్క కావచ్చు ఉండొచ్చు, చాలా మంది చనిపోయి ఉండొచ్చు, కొంతమంది పుట్టిన వాళ్ళకి కూడా లెక్కల ఆధార్ కార్డులు తీసుకోపోకుండా. దాన్ని బట్టి ఆనాడు ఆధార్ కార్డులు 3,75,000 ఉన్నాయి, 95,000 ఉన్నాయి, ఇలా 3,75,000 అవుతున్నారు. ఇంక 25 లక్షల 3,75,00,000 అవుతా ఉన్నారు. ఇంకా 20 కోట్లు ఎక్కడ పోయారు అని 20 లక్షలు ఎక్కడ పోయారు అని మీరు అడుగుతా ఉన్నారు. 20 లక్షల జనాభాలో ఏం జరిగింది, ఎంతమంది జననమరణ రేట్లు, ఆధార్ కార్డులను చూసి చెప్తే నువ్వు ఎట్లా మాట్లాడుతావు అది నాకేం అర్థం కాలేదు. సరే